ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుండి పడుతుందని అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు. ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుందని చెప్పండి. మనం అలానో మర్చిపోయాం. వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ లైఫ్. మంచైనా చెడైనా వచ్చేయండి, నేను మీ ధర్మ. మాట్లాడదాం బ్రో. మన వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడబోయే వ్యక్తి ఒక డిఫరెంట్ ఐడియాలజీ, ఒక యూనిక్ పర్సనాలిటీ. ఆయన ధ్యాస, ఆయన శ్వాస ఇప్పుడు కూడా ఒకటే. ప్రకృతిని రక్షించుకోవాలి, పొడం తల్లిని కాపాడుకోవాలనే ధ్యేయంలో భాగంగా గత 28 సంవత్సరాలుగా కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్న మన గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు రత్నం గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నమస్తే సార్. సార్, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థని స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, మోటో ఏంటి సార్? దాదాపుగా నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మన్య ప్రాంత చైతన్య యాత్ర అని చెప్పి ఒక 300 ఎన్జిఓలు మొత్తం ఈ తూర్పు కనుమల మొత్తాన్ని పరిరక్షించాలి అనే ఆలోచనతో పెద్ద యాత్ర అన్నది చేయడం జరిగింది. వాళ్ళు ఆ యాత్ర చేసే సమయంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన్య ప్రాంతం అయితే ఏదైతే ఉందో, ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు ఈ ప్రాంతంలో దాదాపుగా 29 నదులు చక్కగా పుట్టి ప్రవహిస్తున్నాయి. అవి చక్కగా ఉంటాయి. అవి చక్కగా ఉంటే ఈ కింద 3 రాష్ట్రాల్లో మొత్తంగా పచ్చని పంటలు పండుతాయి అనే ఆలోచనతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ పరిరక్షణ అన్నది చాలా అవసరం అన్నది భావించడం జరిగింది. ఆ నేపథ్యంలో తూర్పు కనుమలు పరిరక్షించడానికి మనం కూడా కృషి చేద్దామనే ఆలోచనతో ఆ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నా కొన్ని ఎన్జిఓస్తో కలిసి పనిచేయడం జరిగింది. ఆ ఎన్జిఓస్తో పనిచేసిన తర్వాత అలాగా జర్నలిస్ట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక స్థాయిలో ముందుకెళ్తూ ఉన్న టైంలో చాలామంది అధికారులతో కలిపి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయటము, చాలా ప్లాంటేషన్స్ చేయటం అన్నది చేస్తూ వచ్చాము. అప్పట్లో మాకుండే భావన ఏంటంటే మనము చేసేయగలము అనే ఆలోచనతో చాలా వరకు చేశాము. కానీ మన ఒక్కరితో అయ్యేది కాదు, అందరినీ భాగస్వామ్యం చేసుకోవాలి అనే ఆలోచనతో ఒక గ్రీన్ క్లైమేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నది ఏర్పాటు చేయాలనే ప్రయత్నంతో చాలామందిని కలుపుకొని ముందుకెళ్ళటం అంటూ జరిగింది. ఆ నేపథ్యంలోంచి ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం ఒక స్థాయిలో నడుస్తూ వస్తుంది. ఓకే సార్. సార్, మీరు అంటే మిమ్మల్ని నేను గత కొన్ని రోజులుగా చూస్తున్నాను. అంటే 365 డేస్ కూడా మీరు పని చేస్తూనే ఉంటారు. సో మిమ్మల్ని బ్యాక్ ఫోర్స్ చేసేది ఏంటి, అంటే వెనక నుంచి నడిపించేది ఏంటి సార్? అంటే ప్రధానంగా మనము ఈరోజు చూస్తున్నది ఏంటంటే అందరూ పర్యావరణం గురించి దీని గురించి చెప్తూ వస్తున్నారు. అవును సార్. కానీ ఆచరణలో మనకి దీనికోసం పని చేయాలనే ఒక తపన మనసుగా ఉండడమే కాకుండా రోజు రోజుకి పెరుగుతున్న కార్బన్ ఫుట్ ప్రింట్. అవును సార్. ఏదైతే మనం సివటం తీసుకుంటే 350 ఉన్న కాడ మన ఫైట్ మొదలైతే ఇది 400 పార్ట్స్ పర్ మిలియన్కి చేరకుండా చూడాలనే ఒక ఆలోచన చేస్తే అది ఈరోజు 420 పార్ట్స్ పర్ మిలియన్కి వచ్చింది. అవును సార్. అలాగే మనం ఆక్సిజన్ కోసం చూస్తే అది 23.5 నుంచి అలా 20.9కి వచ్చింది. ఇవి చూసినప్పుడు, వీటి గురించి చూసినప్పుడల్లా మనసుకి ఒక రకమైన ఆవేదన కలుగుతుంది. అమ్మో, దీని నుంచి మనం బయటపడాలంటే 10 మంది కల్పించాలి. 10 మందిని కదిలించాలి అంటే మనము ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉండి ముందుకు వెళ్తూనే ఉండాలి అన్నది ఒక ఆలోచన. అంతేకాకుండా బాలగోపాల్ అనే ఒక వ్యక్తి ఆయన నడుచుకొని వెళ్తూ ఉన్నప్పుడు, కొండెక్కుతున్నప్పుడు ఆయన వెనకాల మేము వెళ్ళేవాళ్ళం. ఎంతమంది నడవలేక ఆగిపోతున్నా ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉండేవాడు. ఏంటి అంటే ఆయన టార్గెట్ రీచ్ అవ్వాలి. టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ప్రజలతో మాట్లాడాలి. ప్రజలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఆ ప్రజానికానికి ఏం న్యాయం చేయగలను అనుకునే ఆలోచనతో ఉండేవాడు. ఆయనతో జర్నీ చేసే కొద్దీ నాకు అనిపించేది, వెనకతలు ఆగిపోతున్నారని కూడా ఆలోచన చేయడినా ఏంది ఇది, మేము మనుషులమే కదా, మేము వచ్చే వరకు ఆగి అందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా అనుకునేవాడిని నేను. చివరికి ఒక రోజు ఆయన అడిగాను. ఆయన అడిగితే ఆయన నాతో అన్న మాట ఏంటంటే, లక్ష్యానికి చేరాలి అనే ఒక లక్ష్యం పెట్టుకుంటే మనం ముందు వెళ్తూ ఉంటాము. మనకు వెనకాతలు వచ్చే వాళ్ళంతా కూడా అదే లక్ష్యాన్ని చేరాలనుకున్న వాళ్ళంతా టైంకి వచ్చి పని చేసుకొని వెళ్తారు. అదే ఆ లక్ష్యం లేదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి రాలేరు.
అది రీచ్ అయ్యి పనిచేయాలనే ఆలోచన ఉండదు. పని అనేది మనిషి మనసుకి చాలా బలంగా లోపల దృఢంగా ఉండాలి. ఉంటే మాత్రమే ఆ మనిషి వచ్చి పని చేయగలుగుతాడు. ఆ దృఢ నిశ్చయము, ఆ సంకల్ప బలము ఆ మనిషిలో ఉండాలి. ఉంటేనే ముందుకెళ్ళగలము అని ఆయన చెప్పడం జరిగింది. సో, అప్పటికే పర్యావరణం మీద పనిచేస్తున్న నేను ఆయన చెప్పిన మాటను బేస్ చేసుకొని ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా ఎన్విరాన్మెంట్ అనే ఆలోచనతో పనిచేస్తూ ఉంటాను. దీనికోసం పనిచేసే విషయంలో రూపాయి రాదు, అది ఎందుకు అని కూడా చాలామంది చెప్పే మాట. సరే రూపాయి రాదు, కానీ మనం పీల్చుకునే గాలిలో 2 శ్వాసల్లో ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాము. ఆ పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మనం చైనాలో చూసాం. మన ఢిల్లీ నగరంలో ఈరోజు ఆక్సిజన్ పావు గంటకి 299 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ హబ్కి వెళ్ళి పీల్చుతున్నారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడ రాకూడదు అనే ఒక ఆలోచనతో మనం పనిచేయడం అయితే జరుగుతుంది. సార్, గ్రీన్ క్లైమేట్ అంటే ప్రధాన లక్ష్యం ఏమంటారు? ప్రధాన లక్ష్యం భూమి మీద ఏ జీవి అంతరించిపోకూడదు. సమస్త జీవరాశి భూమి మీద జీవించాలి. సమస్త జీవరాశి జీవనం సాగిస్తేనే మన భూమి మీద మనుషులు బతుకుతారు, భవిష్యత్తు తరాలు జీవిస్తాయి. భవిష్యత్తు తరాలన్నీ జీవించాలంటే ఏ జీవి అంతరించకుండా కాపాడాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో గ్రీన్ క్లైమేట్ టీం పనిచేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు సార్, అంటే మీరు చేసిన కార్యక్రమాలు అనేవి అంటే వేల మీద లెక్క పెట్టలేము అనమాట. సో మీరు చేసిన కార్యక్రమాలు అనేవి చాలా మందికి తెలియవు. సో మా వాళ్ళ కోసం మీరు చెప్పండి సార్. అంటే ప్రధానమైన కార్యక్రమం ప్రధానంగా మనము సీడ్ బాల్స్ చేస్తున్నాం. సీడ్ బాల్స్ మనం తిరిగి మొదలెట్టే టైంకి అందరూ మానేశారు. సీడ్ బాల్స్ అన్నది ఏ ఒక మేధావో కనిపెట్టింది కాదు. అవును సార్. సీడ్ బాల్స్ అనేది విత్తనాల్లోంచి మొక్క రావడం అనేది, ఆ ఏనుగు లద్దెలోంచి మొక్క రావడం, ఆవు పేడలోంచి మొక్క రావడం, మేక పింట్రికల్లోంచి మొక్క రావడం, విభిన్న రకాల పక్షుల రెట్టల్లోంచి మొక్కలు రావడం చూసిన మనిషి 10,000 సంవత్సరాల కిందట వ్యవసాయం అనేది మొదలెడుతున్న తరుణంలో ఓహో విత్తనం మొలకెత్తాలంటే ఏదో ఒక జంతువు తాలూకా పేడ ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే అన్ని రకాల వాళ్ళు తిన్న ఆహారం సంబంధించిన అన్ని రకాల పళ్ళ మొక్కలు విత్తనాలు కూడా తీసుకొచ్చి ఆవు పేడలోనో గేదె పేడలోనో ఏదో ఒక పేడలో పెట్టి నీటి వనరులకు దగ్గరగా ముద్దలు పెట్టేసుకొని వెళ్ళేవాళ్ళు. వర్షాకాలంలో వర్షం పడటం, ఆ తేమ ఉండటంతో అది మొక్కలుగా వచ్చింది. మొక్కలుగా వచ్చిన తర్వాత వాళ్ళకి అది ఆహారం లభించడం అనేది జరిగింది. దానిని అలా 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 క్రమేపీ కొంత దూరం వచ్చేటప్పటికి మనిషి మర్చిపోయారు. కానీ మనకి ఒక పాత తరం ఏం చేసింది, విత్తనాలు దాచే విధానాన్ని కూడా చేసింది. అవును సార్. నా వరకు నేను ఏంటంటే మా ఫాదరు కాకర పండు ముగ్గిపోతే దాని విత్తనాలు తీసుకొచ్చి పేడలో వేసి గోడకి పిడకేయించేవారు. దోసకాయ విత్తనం వస్తే దోసకాయ గింజలు తీసుకొచ్చి ఆవు పేడలో పెట్టేసి గోడకు పిడకేసేవాళ్ళు. మళ్ళీ రైనీ సీజన్ రాగానే ఆ పిడకలు వేసేవాళ్ళు. సో అది నా మైండ్లో పెట్టుకొని ఆవు పేడతో మళ్ళీ సీడ్ బాల్స్ చేసి మనం వేద్దాం కొండల మీద అనే ఒక తపనతో మేము మొదలెట్టాం. దాదాపుగా 1,60,00,000 సీడ్ బాల్స్ ఈరోజు దాకా వేసాం. అవును సార్. కోట్ల కొద్ది సీడ్స్ కొండల మీద చల్లాం. సో మనల్ని ప్రేరణగా తీసుకొని సీడ్ బాల్స్ చేసే వాళ్ళ సంఖ్య ఈరోజు భారతదేశంలో చాలా పెరిగింది. అవును సార్. అవును. అది మనము నిర్వహించడమే కాకుండా మనం వేరొకరికి మార్గదర్శిగా ఉండి సీడ్ బాల్స్ చేస్తున్నాం. మన రెండో పెద్ద కార్యక్రమం ఏంటంటే మట్టి వినాయక ప్రతిమలు. అవును సార్. మనము మట్టి వినాయక ప్రతిమలు స్కూల్స్ కాలేజీల్లో చేయడం మొదటి అన్నీ చేస్తూ వచ్చాం. అయితే అదృష్టం ఏంటంటే ఈ ఏడాది మన జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశానుసారం కొంచెం ఎక్కువగా మేము చేసాం. అవును సార్. అయితే మేము చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకి గ్రీన్ కార్ప్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. గ్రీన్ కార్ప్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనం చేసిన దాన్ని వాళ్ళు మొత్తం ఎంటైర్ ఇండియాలో ఇచ్చేటప్పటికి ఏమైంది, ఇండియన్ గవర్నమెంటే స్పందించి అన్ని ప్రభుత్వ హై స్కూల్స్లో 8-9 తరగతుల చేత ఈ మట్టి వినాయక ప్రతిమలు చేయించేలా చేసింది. సో అంటే అది గవర్నమెంట్లో ఒక వేగా వచ్చేసింది. అవును సార్. సో రేపటి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గవర్నమెంట్ అది కంటిన్యూ చేస్తుంది. అలాగే మనం June 5th కానీ మిగతా ఎన్విరాన్మెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ తయారు చేసిన ఎన్విరాన్మెంట్ డేస్ అన్ని కూడా ఒక క్యాలెండర్ తయారు చేస్తున్నాం. అవును సార్. ఆ క్యాలెండర్ ఏం చేస్తున్నామంటే 10,000 విద్యా సంస్థలకు ఇస్తున్నాం. 10,000 విద్యా సంస్థలకు ఇచ్చేటప్పటికి ఒక విద్యా సంస్థ అలాగా అన్నీ కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవును సార్. అలాగే మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ రన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అన్ని ఎన్విరాన్మెంటల్ డేస్కి సంబంధించిన మెటీరియల్ అందరికీ పంపిస్తున్నాం. అంతేకాకుండా పిల్లలందరికీ ఏం చేసామంటే వాడు మామిడి పండు తింటే మామిడి పండు తాలూకు టెంక ఆరబెట్టేసి ఆరిపోయిన తర్వాత దానికి కొంచెం ఎండనిచ్చి విద్యా సంస్థకు తెచ్చేలాగా, నేరేడు పండు తింటే నేరేడు పండు గింజలు తెచ్చేలాగా ఇవన్నీ చేసాం. ఆ విత్తనాలతో వాళ్ళ చేత సీడ్ బాల్స్ చేయించి కొండల మీద వేయించేటప్పటికి ఏమవుతుందంటే నేను పర్యావరణ పరిరక్షణ కృషి చేశాను అనే ఒక భావన కలిగి ఇదంతా చెయ్యాలనే తపన కలిగి
వాళ్ళ మట్టుకు వాళ్ళు మొక్కలు పెంచడం అన్నది చేస్తున్నారు. అలాగే మన విద్యా సంస్థల్లో పిల్లల చేత మొక్కలు అంట్లు కట్టించడం నేర్పుతాం ఇప్పుడు. అవును సార్. అలా అంట్లు కట్టడం నేర్పడం వల్ల ఏమైందంటే నేను కూడా ఒక మొక్కను పుట్టిస్తున్నాను, ఒక మొక్కను పెంచుతున్నాను, అందరి కోసం, అందరికి ప్రాణవాయువు కోసం నేను ఆక్సిజన్ ఇచ్చే చెట్లను తయారు చేసి జనం ముందుకు పెడుతున్నాననే ఒక గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి పిల్లల్లో వస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నేను కృషి చేస్తున్నాను అనే పరిస్థితి చెప్పగలుగుతున్నారు. అలాగే మనం గ్రీన్ ఆర్మీ అని, గ్రీన్ సోల్జర్స్ అని, గ్రీన్ లీడర్స్ అని, ఇలా గ్రీన్ అంబాసిడర్స్ అని చాలా రకాల వ్యవస్థలకి శిక్షణ ఇస్తూ ముందుకెళ్తున్నాం. ఆ ట్రైనింగ్లు కూడా చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. అవును సార్. ఇలాగా దాదాపుగా మనం చెప్పుకుంటూ పోతే ఒక 100 రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఇళ్లల్లో ఆడవాళ్ళ చేత ఇళ్ల పైకప్పు మీద ఇంటి చుట్టూతా కూరగాయలు పండించేందుకు దేశీయ కూరగాయ విత్తనాలు ఫ్రీగా అందజేసి చేస్తున్నాము. అలాగే దేశీయ కూరగాయ విత్తనాలు పూర్వం ఏదైతే ఇచ్చి పుచ్చుకునే విధానం ఉందో ఆ విధానంలోనే అందరూ చెయ్యాలి అనే ఆలోచనతో అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. అవును. అంతేకాకుండా ఎక్కడెక్కడో ఉన్న విత్తన గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో విత్తనాలు డైరెక్ట్గా రైతు నుంచి కొనుగోలు చేస్తున్నాం మనం. అవును. అలా రైతు నుంచి విత్తనాలు కొనుగోలు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అనే తపన పెరిగిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు విత్తనాలు ఆపేయకుండా తర్వాత సంవత్సరానికి విత్తనాలని ఉత్పత్తి చేస్తున్నారు. అవును. మేము ఇక్కడ విత్తనాలు ఉచితంగానే పంచుతున్నాం కానీ అక్కడ డబ్బులు ఇచ్చి కొంటున్నాం. అవును. ఎందుకంత డబ్బులు ఇచ్చి కొని ఇక్కడ పంచడం అంటే డబ్బులు ఇవ్వడం వల్ల ఆ రైతు ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడా ఈ కూరగాయ విత్తనాలు నేను పెంపొందించాలి అని పెంచుతున్నాడు. అవును. ఇక్కడ కొనేవాళ్ళు ఏమవుతుందంటే మేము ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆరోగ్యవంతమైన ఈ విత్తనాలని సద్వినియోగం చేసుకోవాలని వేసుకొని మొక్కలు వేసి పండించి ఆ పంట తింటున్నారు. సో ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి సంధానకర్తగా ఉండడమే కాకుండా ఒక వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాలని ఒక తపన. ఎందుకంటే గడిచిన 50 ఏళ్లలో వచ్చిన విత్తన కంపెనీల వల్ల చాలా విత్తన గ్రామాలు అంతరించిపోయాయి. అవును. అందరికీ దేశీయ విత్తనం అందుబాటులో లేదు. ఈ రోజు వచ్చిన విత్తనాలు ఆరోగ్యకరమైన కావు అని ఎంత చెప్పినా మరి మాకు విత్తనం కావాలి కదా ఆ పంట కోసం అంటున్నారు. ఆ పంట కోసం విత్తనం ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా పెంపొందించేందుకు ఒక ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అవును. సార్ గత కొన్ని రోజులుగా మనం టీవీల్లో అంట వార్తాపత్రికలు అంటే చూస్తున్నాం. బెంగళూరు లాంటి పరిస్థితి నీటి కొరత రావడం, ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆంధ్రాలో కర్నూలు వెళ్ళినప్పుడు నేను చూశాను సార్. అంటే వాళ్ళు మధ్యాహ్నం పూట అంటే స్టూడెంట్సే చాలామంది అంటే స్కూల్స్లో మానేసి కూడా వచ్చి ఇలాగ నీరు కోసం వెయిట్ చేయడం, క్యూ లైన్లు కట్టడం అంతా చూసాం. సో నీటి కొరతని అధిగమించడానికి మనం ఏం చేయొచ్చు? అంటే ఎలాంటి ప్లాన్స్ అయితే బాగుంటుంది? నీటి కొరతని అధిగమించడానికి చాలా ఏళ్ల కిందట పర్లాకిమిడి గజపతి రాజులు ఏం చేశారంటే చతుర్విధ జల ప్రక్రియ అని చేశారు. అందులో ఏంటంటే ప్రతి ఎకరా పొలంలో ఒక 5 సెంట్లు గొయ్య తవ్వేసి ఆ గోతులో వర్షపు నీరు ఇంకేలా చేశారు. ఆ గోతులో వర్షపు నీరు ఉంటే ఆ నీరు షాడో జోన్ ఏరియా కాబట్టి ఆ నీటిని ఏం చేశారంటే వర్షం పడి ఓ 10 రోజులు గ్యాప్ వచ్చేటప్పటికి ఈ 10 రోజుల్లో పొలం కానీ తడి లేకపోతే ఈ నీళ్లు తెంటలతో తెండడం కానీ గోనలతో పోయడం కానీ వేసి ఆ నీరు పొలానికి అందేలా చేసేవాళ్ళు. అది గొయ్యి తవ్వి ఉంచరా బాబు అంటే రైతు ఆలోచన చేయడు కదా అనే ఆలోచనతో ఏం చేశారంటే గజపతి రాజులు ఆ చెరువుల్లో చేపలు వదిలేరు. ఏది పిత్తపరిగలు, మట్టిగిడిస ఇట్లాంటి చేపలు వదిలితే ఏమైంది, ఈ చేప పెరుగుతుంది, పంటల పొలము పెరుగుతుంది. ఈ రెండూ జరగగానే రైతులు ఏమయ్యారంటే ఈ చేపలను పెంచేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు, ఈ చేప వస్తే రోజు సాయంకాలం చేపల కూర ఉంటుంది, వాడికి శక్తి వస్తుంది, పొలంలో పంట పండుతుంది, పంటకు నీరు వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత అది చేశారు. ఆ చతుర్వేద జల ప్రక్రియ అన్నది ప్రపంచానికి ఒక గుర్తింపునిచ్చే పని. అలాగే పర్లాకిమిడి రాజులు ఏం చేశారంటే వాగులన్నింటినీ అనుసంధానం చేసి సాగరాలు నిర్మించారు. అసర్ల సాగరం, సీత సాగరం, రాజ సాగరం, ఇలా చాలా రకాల సాగరాలు నిర్మించారు. ఈ సాగరాలన్నింటికి ఏమైంది, కొండపై నుంచి వచ్చే నీరు వాగుల్లోకి వెళ్ళింది, వాగుల్లోంచి చెరువుల్లోకి వెళ్ళింది, చెరువుల్లో మిగిలిన నీరంతా కలిపి సాగరాల్లోకి వచ్చింది. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఒక వాటర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ అనేది ఒక రాజ్యం అంతా చేశారు. అది ప్రపంచానికి ఆదర్శం. దాన్ని చాలామంది స్టడీ చేసేసి వాళ్ళ దేశాల్లో వాళ్ళ ప్రాంతాల్లో అది చేసి తాము చేసాము అని చెప్పుకుంటూ అనేది జరుగుతుంది. కానీ మనకి పర్లాకిమిడి రాజులు కొన్ని 100 సంవత్సరాల కిందటే ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది చేశారు. అయితే దాన్ని మనం మర్చిపోయి అభివృద్ధి అనే పేరుతో నగరాలలో చెరువుల్ని, వాగుల్ని, నదుల్ని అన్నిటినీ విధ్వంసం చేస్తున్నాం. ఏ పాలనా వ్యవస్థ అయితే జల వనరులను, ప్రకృతి వనరులను కాపాడుకోలేదో ఆ వ్యవస్థలు అంతరించిపోతాయి. మనం గతంలో చూస్తే
గ్రీక్ నాగరికత, రోమన్ నాగరికత, ఇలా చాలా నాగరికతలు చెప్తున్నాం. పర్యావరణం కోసం ప్రకృతి వనరులను పట్టించుకోకుండా నడిచిన నాగరికతలన్నీ అంతరించిపోయాయి. ప్రకృతిలో మమేకమై జీవించగలిగే వ్యవస్థలే కొనసాగుతాయి. ఈరోజు కేప్ టౌన్ దక్షిణాఫ్రికాలో చూసుకుంటే నీరు లేని నగరంగా చెప్తున్నారు. భవిష్యత్తులో మిగతా నగరాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన బెంగళూరుకు వచ్చింది. బెంగళూరే కాదు, కాంక్రీట్ జంగిల్గా మారుతున్న అన్ని నగరాలకి ఇది ఒక హెచ్చరిక. అవును సార్, హెచ్చరిక. ఈరోజు కొండల మీద పడిన నీరు ఆ కొండ దగ్గర కాంటూర్ ట్రెంచెస్ తవ్వి భూమిలోకి ఇంకేలా చేయాలి. రోడ్ల మీద పడిన నీరు రోడ్లు పక్కనే ఇంకుడు గొయ్యలు పెట్టి భూమిలోకి వెళ్ళేలా చేయాలి. మైదాన ప్రాంతంలో ఎక్కడ నీరు ఎక్కడ పోకూడదు. ఇప్పుడు మనం విశాఖ మహానగరమే తీసుకుంటాం. సిటీలో ఒక గంట వర్షం పడితే బీచ్ రోడ్లో ఒక అడుగెత్తు నీరు ఉంటుంది. ఎందుచేత భూగర్భంలోనికి నీరు వెళ్ళే అన్ని సాధనాలని మనం లేకుండా చేసేసి కాంక్రీట్ జంగిల్గా తయారు చేసుకుంటున్నాం. అవును సార్. ఈ కాంక్రీటైజేషన్ ఏదైతే మనం చేస్తున్నామో అది భూగర్భ జలాలు అడుగంటేందుకు కారణమవుతుంది. ఈరోజు మనం చూస్తే మన జీవీఎంసీ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలి అని. ప్రతి నీటి బొట్టుని కాపాడుకోవాలి. మనకి ఇదే విశాఖ మహానగరంలో పాండురంగపురంలో సుధా అని ఒక ఆవిడ ఉంది. పాండురంగపురం అంతా భూగర్భ జలం అడుగంటిపోతే ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి పైన పడే వర్షపు నీరంతా కూడా భూమిలోకి వెళ్ళడానికి వాళ్ళ ఇంటికాడ ఉన్న ఓల్డ్ వెల్ ఉంటే ఆ వెల్కి కనెక్షన్ పెట్టింది. ఆవిడ ఒక సంవత్సరం చేసిన ఆ పని వల్ల ఏమైందంటే పాండురంగపురం అంతా కూడా నీరు వచ్చి, ఆవిడ తర్వాత ఏం చేసింది, పాండురంగపురంలో ఉన్న అందరికీ కూడా భూగర్భంలోనికి నీరు ఇంకడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి అని అందరినీ ఎడ్యుకేట్ చేసి పాండురంగపురం అంతా చేసింది. పాండురంగపురంలో నీరు ఉండడమే కాదు, కింద ఊటగడ్డలో కూడా మంచినీరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అలాగే మనకు ఆరిలోవలో విశాఖ మేరీ మాత మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. లోన్ కావాలంటే మీ ఇంటి దగ్గర ఇంకుడు గొయ్యి తవ్వాలి అని పెట్టి ఒక మహిళా సంఘం 1000కి పైగా ఇంకుడు గొయ్యలు తవ్వేలా చేశారు. అలాగే గోపాలపట్నంలోనే ఎక్కడ ఉంటారు ఒక ఆవిడ అపర్ణ అనేసి, ఆవిడ మన సిటీలో చాలా చోట్లకి వెళ్ళి ఇంకుడు గొయ్యలు కావాలి అని ప్రచారం చేస్తున్నారు. అలాగే కృష్ణకుమారి అని ఇంకొక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా చాలా ఇంకుడు గొయ్యలు స్కూల్స్ కాలేజీల్లో తవ్వించారు. ఆవిడ కూడా అందరూ తవ్వడానికి అవగాహన కల్పిస్తున్నారు. సుధగారు అయితే కృష్ణా కాలేజీలో, కేడిపిఎం స్కూల్లో, ఇలా చాలా చోట్ల ఆవిడ కూడా ఇంకుడు గొయ్యలు తవ్వించారు వాళ్ళ సొంత డబ్బులతో. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు కాబట్టి మన విశాఖ మహానగరంలో ఇంకా నీరు ఉంది. కానీ విశాఖ మహానగరంలో చాలా వాగులు, చెరువులు, చాలా రకాల జలవనరులు దెబ్బతిన్నాయి. ఈరోజు వాటన్నిటిని కాపాడుకోకుండా మనం ముందుకు పోతే మన భవిష్యత్తు ఏంట్రా అంటే భూగర్భ జలాలు ఇంకిపోవడమే కాదు, ఈ నగరం కూడా బెంగళూరు నగరంలో మారే ప్రమాదం అయితే ఉంది. అన్ని నగరాల్లోని పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని నగరాల్లో కూడా అభివృద్ధి అనే పేరుతో కాంక్రీటైజేషన్ పెంచుకుంటూ పోతున్నారు. ఈ కాంక్రీటైజేషన్ పెంచడం అనేది ఆపుకోవాలి. అది ఆపుకోకపోతే, భూమి గర్భంలోకి నీరు ఇంకేలా చేసుకోకపోతే ప్రపంచానికి విపత్తుంది. ఇంకోటి ఏంటంటే అందరూ నీరు అనేటప్పటికి చాలా తేలికగా తీసుకుంటున్నారు. అది తేలికగా లేదు. మొత్తం భూమి మీద 70% నీరు ఉంది అనుకుంటే ఆ 70%లో 0.3% మాత్రమే మానవాళి తాగడానికి అనువుగా ఉంది. 0.3%. అంటే అది చాలా చాలా తక్కువ. దానిని మనం కాపాడుకోవడం లేదు, దానిని మనం నాశనం చేస్తున్నాం. పవిత్ర గంగా నది అంటాం, కనిపించని చెత్తల్లో దాంట్లోనే వేస్తున్నాం. పవిత్రగా జలాలను కాపాడుకోవాలంటున్నాం, జలాలు చాలా గొప్ప అని చెప్తున్నాం. ప్రతి పండగ నుంచి వచ్చే వ్యర్థాన్ని తీసుకెళ్ళి జలంలోనే పడేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ తీసుకెళ్ళి ఎక్కడ కాలం ఉంటాయి, ఎక్కడ చెరువు ఉంటే అందులో పడేస్తున్నారు. నగరాల్లో కానీ పల్లెల్లో కానీ ఏదైతే వాటర్ బాడీ ఉందో ఆ వాటర్ బాడీని చాలా దారుణంగా పాడు చేస్తున్నారు. ఆ వాటర్ బాడీలన్నింటినీ మనం తిరిగి జీవింప చేసుకోవాలి. జీవింప చేసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. ఇది ప్రతి మనిషి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ గురించి మీరు విన్నారు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అవి ఎక్కువ దిగుబడి వచ్చినప్పటికీ సో అవి మనం పైన ఎలాంటి దుష్ప్రభావం చూపుతున్నాయి ఆరోగ్యం పరంగా? ఈరోజు జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం అనే పేరుతో ఏదైతే జన్యువుల్ని మార్చుతున్నారో అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. మన బాడీలో ఎన్ని రకాల జీన్స్ ఉన్నాయి,
ఎన్ని జంతువులకు సంబంధించిన జీన్స్తో మనం ఉన్నాం. ఉమ్, అలా కొత్త జీన్స్తో మన బాడీలోకి వచ్చే ఆహారం ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, ఉమ్, దానివల్ల జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి అన్నది సఫిషియెంట్ అధ్యయనాలు ఇంతవరకు లేవు. ఇంతవరకు అధ్యయనాలు చేసిన చాలామంది శాస్త్రవేత్తలు జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజం ద్వారా వచ్చే ఫుడ్ మంచిది కాదు అని చెప్తూ ఉన్నారు. ఏదైతే భూమి మీద కొన్ని వేల సంవత్సరాల కిందట పుట్టి పెరిగి మార్పులు చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చిన విత్తనం ఉందో ఆ విత్తనం మాత్రమే శ్రేయస్కరంగా ఉంది అని చాలామంది ప్రజల పక్షాన ఉన్న శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మనము చెప్పేది ఏంటి అంటే, ఏదైతే ప్రజల పక్షాన ఉన్న శాస్త్రవేత్తలు చెప్తున్నారో ఆ విధంగా మన దేశీయ విత్తనాన్ని మాత్రమే సపోర్ట్ చేయాలి, ఇతర విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అన్నదే మనం అయితే క్యాంపెయిన్ చేస్తున్నాం. ఓకే సార్. సార్ నా చిన్నప్పుడు అంటే సూర్యోదయం అనేది అంటే నేను నిద్ర నుంచే మేల్కొనేది అంటే పిచ్చుకలు పిలుపులతో నేను లేచేవాడిని. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పరిస్థితి అక్కడ లేదనమాట. సో పిచ్చుకలు అంతరించిపోవడానికి రీజన్ ఏమంటారు? ప్రధానంగా పిచ్చుకలు అంతరించిపోవడానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, పిచ్చుక అన్న దాన్ని 10,000 సంవత్సరాల కింద అంటే 17 రకాల పిచ్చుకలు ఉన్నాయి. అవును సార్. 17 రకాల్లో ఒక రకమైన పిచ్చుక మన ఇంటి పిచ్చుక అని చెప్తున్నాం. ఈ మన ఇంటి పిచ్చుక అనే దాన్ని మన ఇంటికి తీసుకురావడానికి 10,000 సంవత్సరాల కిందట రైతులు ఏం చేశారంటే, పంటకు ఆశించే పురుగుల్ని తింటున్న ఈ క్రిమికీటకాలను చూసి దీన్ని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఏం చేశారంటే, ఇళ్ల దగ్గర ధాన్యపు గుత్తుల కంకుల గుత్తులు కట్టడం మొదలెట్టారు. ఉమ్, అవి కట్టడం ద్వారా ఈ పక్షులు వచ్చి ఆ ధాన్యాన్ని తిని అవి మన ఇంటికాడే మన ఇంటి సూరుల్లో గూడెట్టుకొని ఉండడం మొదలెట్టింది. ఉమ్, ఏదైతే మన ఇంటికాడ సూరుల్లో గూడెట్టుకొని జీవనం సాగిస్తుందో ఆ పిట్టకి మనం ఏం చేస్తాము అంటే, కాంక్రీట్ ఇళ్ళు వచ్చిన తర్వాత ఆ పిట్ట గూడెట్టుకోవడానికి చోటు లేకుండా అయిపోయింది. ఉమ్, ఇళ్లల్లో ఫ్యాన్ వచ్చిన తర్వాత ఫ్యాన్ తిరగడం మొదలెట్టిన తర్వాత ఇళ్లలోకి వచ్చిన పిచ్చుక చచ్చిపోవడం ఫ్యాన్ రెక్కలకు చచ్చిపోతుంది. ఇలాగా పిచ్చుక మన ఇంటి నుంచి దూరం అయ్యింది. దూరమైన పిచ్చుకి గూడెట్టుకునే అవకాశం తగ్గిపోయింది. అదే టైంలో మనం ఏం చేసాం, పంటలని ఆశించే పురుగుల్ని తినడానికి పెస్టిసైడ్ వాడటం మొదలెట్టాం. ఎండ్రిన్ ఫస్ట్ వచ్చింది. ఎండ్రిన్ వచ్చేటప్పటికి నాకు తెలిసి 1976 ఆ ప్రాంతంలో ఎండ్రిన్ వచ్చింది. ఆ ఉత్తరాంధ్రలోకి ఎండ్రిన్ రావడం, 76 ఆ ప్రాంతంలో ఎండ్రిన్ రాగానే ఎండ్రిన్ స్ప్రే చేయడం మొదలెట్టేటప్పటికి ఏమైంది, ఆ పిచ్చుకలు ఏవైతే గుడ్లు తినేవో ఆ గుడ్లకి ఏవైతే ఈ పురుగులు తినేవో ఆ పురుగుల మీద ఎండ్రిన్ కొట్టేటప్పటికి ఎండ్రిన్తో ఉన్న పురుగులను తిన్న పిచ్చుకలు చచ్చిపోవడం మొదలెట్టాయి. ఉమ్, అలాగే ఇంటికాడికి సిటీలోకి వచ్చేటప్పటికి ఏమైంది, హిట్ వాడటం మొదలెట్టాం. అవును. దానికి పిచ్చుకలు చచ్చిపోవడం మొదలెట్టాయి. అలా పిచ్చుకలు అంతరించిపోవడం అనేది కొంత స్థాయికి వచ్చేటప్పటికి ఈలోగా సెల్ తరంగాలు వచ్చాయి. ఇవి అవును. ఇంకా కొంత దాన్ని దెబ్బతీసాయి. అయితే ఇప్పుడు అనుకోని విధంగా పిచ్చుకలు మన దేశంలో రివైవ్ అవుతున్నాయి. ఎందుచేత రివైవ్ అవుతున్నాయి అంటే, చాలామంది పిచ్చుకలకు గూళ్ళు ఎట్టడం మొదలెట్టారు. గడిచిన 23 సంవత్సరాల్లో మనం వైజాగ్లో దాదాపుగా 2 లక్షలకు పైగా పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేసాం. అవును సార్. అలాగే పక్షులకు నీళ్లు ఎట్టడం, ఆహారం పెట్టడం అన్న దాన్ని పెంచాం. పూర్వం ఏమయ్యేది, పొలాల్లో గంటి చేనో జొన్న చేనో ఏదో ఒకటి ఉండేది, ఆ గింజలు తినేవాళ్ళు. ఇలాంటి పార్కుల్లో ఏముండేది, గడ్డి ఉండేది, గడ్డికి వచ్చిన గింజలు తినే పిచ్చుకలు. ఉమ్, మనం ఏం చేసాం, గడ్డి తీసి పారేసి ల్యాండ్లు పెంచడం మొదలెట్టాం. ల్యాండ్లోకి విత్తనం రాకుండా కట్ చేసేయడం మొదలెట్టాం. ఉమ్, ఎక్కడ దేని నుంచి విత్తనం రాకుండా అయిపోయేటప్పటికి పిట్ట అనేది ఎలా బతుకుతుంది? దానికి తోడు ఈ అర్బనైజేషన్లో ఏమైంది, పక్షులు గూళ్ళు పెట్టే చెట్లు పాతడం మానేశారు. ఏవైతే దేవతా వృక్షాలని చెప్పే ఔషధ మొక్కలు ఉన్నాయో వాటిని పెంచడం మానేశారు. ఉమ్, పక్షులు గూడు పెట్టే చెట్టే లేనప్పుడు పక్షి ఎక్కడి నుంచి వస్తుంది? అవును. ఇలా పక్షి జాతి అంతరించిపోవడం అనేది చాలా పెద్దదిగా జరుగుతోంది. మనం ఏం చేస్తున్నామంటే, పక్షులకు గూళ్ళు పెట్టే చెట్లు పెంచాలి, పక్షులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు పెంచాలి, జంతువులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు పెంచాలనే ఒక క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నామో అది ఈరోజు మన దేశంలో చాలా వరకు ముందుకెళ్ళింది. చాలామంది ఈరోజు చేస్తున్నారు. అంతేకాదు, గవర్నమెంట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే, రోడ్లకి ఇరువైపులా పూర్వం అశోకుడు కాలం నాడు ఏ చెట్లు నాటారో అవన్నీ తీసుకుని ఈరోజు నాటడం మొదలెట్టింది. అంతేకాకుండా ఔషధ మొక్కలు నాటడం మొదలైంది. ఇలా ఔషధ గుణాలున్న చెట్లు, పక్షులు గూళ్ళు పెట్టుకునే చెట్లు, పక్షులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లను లెక్క లేకుండా మనం పెంచితే అడవి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. సార్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత చాలా వరకు పర్యావరణం కోసం ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరిగింది. పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా వరకు ఉపయోగపడే తీర్పులు చెప్తూ వచ్చింది.
ఎన్జిటి వచ్చిన తర్వాత పర్యావరణం మీద చట్టపరమైన అవగాహన కూడా చాలామందికి రావడం జరుగుతుంది. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా పర్యావరణం కోసం చాలా డైరెక్షన్లు ఇచ్చింది. వాటిని అమలు చేసే విషయంలో మాత్రం సరిగ్గా అమలవుతున్న తీరు కనపడట్లేదు. కానీ ఎన్జిటి అన్నది జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ అయితే ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుంది. ఆ పర్యావరణానికి కలుగుతున్న విఘాతం మీద పౌర సమాజాన్ని కూడా అప్రమత్తంగా చేసి వాళ్ళకు కూడా అవగాహన కలిగించి పౌర సమాజం కూడా ఏదైతే పర్యావరణానికి విపత్తు ఏర్పడుతుందో దాని మీద ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళే అవకాశము అవగాహన రెండు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సరైన దిశలో పనిచేస్తుంది అంటున్నారా ఎన్జిటి అనేది? ఇప్పటి వరకు అయితే ఎన్జిటి చాలా మంచి జడ్జిమెంట్లు ఇచ్చింది. చాలా జడ్జిమెంట్లతో చాలా మార్పులు అయితే వచ్చాయి. అది ఇంకా విస్తరిస్తే ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది మన ఆలోచన. సార్, గాలిని, నీటిని, అలానే సాయిల్ని రక్షించడానికి అంటే మీరు అంటే భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము ప్రధానంగా గాలి, నీరు, భూమి, ప్రకృతి వనరులు కాపాడేందుకు గాను ఏదైతే విద్యార్థులు ఉన్నారో, ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ నిండి పౌర సమాజాన్ని స్పందింపజేద్దామనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని చిన్న పిల్లలు మొదలుకొని అంటే ఎల్కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి దాకా పిల్లలందరితో పనిచేస్తున్నాము. అంతేకాకుండా మా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సెంటర్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపుగా 10,000 విద్యా సంస్థలకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము. ఈ వ్యవస్థ ఇంకా బలంగా ముందుకు వెళ్ళగలిగితే చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడానికి అవుతుంది. అయితే మాకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సెంటర్ బలంగా ప్రస్తుతం అయితే పనిచేయడం లేదు. పూర్వం ఏంటంటే దానికి ఒక టీం ఉండేది, ఆ టీం దాన్ని నడిపేది. ఇప్పుడు టీం ఏది లేదు, నేను ఒక్కడనే దాన్ని నడుపుతున్నాను. అది ఇంకొంచెం బలంగా నడవగలిగితే బహుశా ఈ ఏడాది బలంగానే తీసుకెళ్ళగలమని ఆశతో ఉన్నాం. అది కానీ బలంగా నడవగలిగితే చాలా ఎక్కువ మంది స్పందన చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. సార్, రాబోయేది వర్షాకాలం. సో ఎండలు కూడా ప్రస్తుతానికైతే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ టైంలో మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మా వాళ్ళందరికీ చెప్పండి సార్. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి పని చేస్తే మనం భవిష్యత్ తరాలకి ఈ ఒక మంచి ఒక ఎన్విరాన్మెంట్ని ఇవ్వగలం అనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పండి సార్. ఈరోజు మనం పరిశీలిస్తే సమ్మర్ అనే దానికన్నా హీట్ వేవ్లో మనం ఉన్నాం. అవును సార్. వేడి గాలులు వేస్తున్నాయి, వడగాలు మామూలుగా లేవు. మనము ఆల్రెడీ 8వ గంటకే బయటకు వచ్చేటప్పటికి టెంపరేచర్లు పెరుగుతున్నాయి. అవును సార్. కొన్ని చోట్ల అయితే రోడ్ల మీద నడవలేని పరిస్థితి కూడా ఆల్రెడీ ఏర్పడిపోయింది. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఇలాంటి కాలంలో ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మనుషులకు నీళ్లు అందించండి, అలాగే పక్షుల కోసం మట్టి పాత్రలు ఏర్పాటు చేయండి, పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయండి, ఆహారం ఏర్పాటు చేయండి. పక్షులు అన్నీ కూడా బతికి ఉండాలి. ఈ హీట్ వేవ్ వల్ల మనుషులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఏవి చచ్చిపోకుండా కాపాడండి అని క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రస్తుతం. అలాగే మనం చేస్తున్న దాంట్లో ఇంకోటి ఏంటంటే ఏదైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో చలివేంద్రాల దగ్గర గుబురుగా ఒక 6 నుంచి 12 వరకు చెట్లు, నీడనిచ్చే చెట్లను పెంచండి. ఆ చెట్ల మొదళ్లలో రెగ్యులర్గా నీళ్లు వేయండి. అది ఎంత పెద్ద చెట్టు అయినా కానీ చెట్టు మొదల్లో నీరు వేయండి. నీరు వేస్తే చెట్టు పైన పచ్చని ఆకు ఉంటుంది. పచ్చని ఆకు ఉంటే అక్కడ చల్లదనం ఉంటుంది. అక్కడ చల్లదనం ఉంటే మనిషి వచ్చి అక్కడ కూర్చొని విశ్రమించడానికి అవకాశం ఉంటుంది. అలా విశ్రమించగలిగితే ఒక గంట గడియో వాళ్ళకి ఏమవుతుందంటే శరీరంలో అలసట పోయి నీళ్లు తాగడం వల్ల కొంత సత్తువ వచ్చి వాళ్ళు మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి ఉంటారు. కాబట్టి ఈ 2 పనులు చేయాలి అని మనం బలంగానే క్యాంపెయిన్ చేస్తాం. ఆల్రెడీ ఈ చెట్లు నాటే కార్యక్రమం ఇవన్నీ చేయడానికి ఇప్పుడు జీవీఎంసీ కూడా ముందుకు వచ్చున్నది. చలివేంద్రాల దగ్గర అన్ని నాటుతామని మొన్నే హామీ ఇవ్వడం జరిగింది. అయితే చాలామందికి కూడా ఇండివిజువల్గా చెప్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే చలివేంద్రాల కన్నా ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసే చలివేంద్రాలు చాలా ఎక్కువ ఉంటాయి సిటీలో. దాదాపుగా మన ఒక్క విశాఖ మహానగరంలో 5,000కు పైగా చలివేంద్రాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు. సో ప్రైవేట్ వ్యక్తులు ఏవైతే 5,000కు పైగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో 5,000 × 6 మొక్కలు వేసుకుంటే దాదాపుగా 30,000 చెట్లు సిటీలో పెరుగుతాయి. అలాగే వచ్చే జూన్ నెలలో, జూన్ 5వ తేదీ ఎన్విరాన్మెంట్ డే నుంచి మనము ఈ ఏడాది ఏం లేదన్నా ఒక 10 లక్షల మొక్కలు నాటుదామని ఒక ప్రయత్నం పెట్టాం. ఆల్రెడీ ఈ ఏడాది మేము తీసుకుంటే 1,00,000కు పైగా మొక్కలు నాటించాం. ఈ 1,00,000కు పైగా మొక్కలు ఏంటంటే మన జేబులో డబ్బులతో నాటించేది కాదు. ఎవరెవరైతే
పర్యావరణ పరిరక్షణ కోసం మేము మొక్కలు నాటాలనుకుంటున్నాము అంటే వాళ్ళని తీసుకొని వచ్చి 100, 50, 500 ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు నాటిస్తున్నాం. ఈ ఏడాది రోటరీ వాళ్ళ చేత ఉమెన్స్ కాలేజ్లో నాటించాము, స్కూల్స్లో నాటించాము, అక్కడ ఆర్లోలో ఇచ్చేసాము, ఇలా చాలా చోట్ల చేయించాము. అలాగే మేము 2 లక్షల సీడ్ బాల్స్ 4 హెలికాప్టర్ల ద్వారా జీవీఎంసీ నేవీ వాళ్ళతో కలిపి 7 కొండల మీద వేయించడం జరిగింది. అలాగే 6 లక్షల సీడ్ బాల్స్ స్టూడెంట్స్ చేత చేయించి కొండల మీద, కొండల బయట అన్ని చోట్ల వేయించడం జరిగింది. మేము ఇప్పటివరకు 1,60,00,000 పైగా సీడ్ బాల్స్ చేసాం. చాలా విత్తనాలు కూడా కొండల మీద వాటి మీద చల్లాం. కొండల మీద మేము చల్లిన విత్తనాలు లెక్కే లేదు. అవును సార్, అవును. అయితే అలాగే స్నేహితుల రోజు, ప్రతి సంవత్సరం స్నేహితుల రోజున చాలామంది విశాఖ నగరవాసులను తీసుకుని కొండల మీద విత్తనాలు చేయించడం జరుగుతుంది. అలాగే వీకెండ్ గ్రీన్ అనే దాంట్లో భాగంగా చాలా చోట్ల చెట్లు నాటిస్తున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్తుకి ఈ నగరానికి ఉపయోగపడతాయని మేము భావిస్తాం. సార్, నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో మీ మాటలో కొంచెం చెప్పండి. మనం ఒకటే విషయం, మనం పీల్చే గాలిలో 2 శ్వాసల్లో ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం. ఈ 2 శ్వాసల్లో ఆక్సిజన్ ఈరోజు ఫ్రీగా వచ్చేస్తుంది కాబట్టి మనం పీల్చేస్తున్నాం, వదిలేస్తున్నాం, టేక్ ఇట్ ఈజీ అనుకుని వదిలేస్తాం. అది కాదు. ఈరోజు మనం పీల్చే గాలిలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం 19.5 నుంచి 23.5% ఉండాలి. అది 23.5% నుంచి తగ్గుతూ వచ్చి 20.9 దగ్గర ఉంది. అంటే 1.4% ఆక్సిజన్ తగ్గితే ఈ భూమి మీద మనకి భవిష్యత్తు లేదు. మనకే కాదు, ఏ జీవి బతికి ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రాణవాయువు ఉత్పత్తి పెరగాలి. ప్రాణవాయువు ఉత్పత్తి పెరగాలంటే 40 నుంచి 80% ఆక్సిజన్ ఇచ్చే సముద్రాల్లో ఆరోగ్యకరంగా ఉండి, అక్కడ అవి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా ఉండి, మనందరికీ కావాల్సిన ఆక్సిజన్ సముద్రాల నుంచి వచ్చేలా మనం చూసుకోవాలి. అవును సార్. తర్వాత అమెజాన్ అడవులు ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చేవి, దాన్ని ఈరోజు నరికేస్తున్నారు. వాటిని కాపాడటానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేయాలి. మన ప్రాంతాలలో ఎక్కడికక్కడగా చెట్లను విపరీతంగా పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితంగా జీవించాలి. ఎందుకంటే మన జీవితంలో తెల్లారు లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా పర్యావరణ హితంగా మనం లేము. అవును సార్. మనం తెల్లారింటికి వాడే సబ్బు, మనం వాడే టూత్పేస్ట్, మనం వాడే ఇతర డిటర్జెంట్లు, కెమికల్స్ అన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అవును సార్. మనకి దెబ్బతీయడమే కాకుండా మనం భూమి మీద వదలడం వల్ల సముద్రంలోకి వెళ్ళి సముద్ర జలాలను దెబ్బతీస్తుంది, జలవనరులను దెబ్బతీస్తుంది. ఆ జలవనరుల నుంచి వచ్చిన చేపలు ఇవన్నీ మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఆ జలవనరుల నుంచి వచ్చే పంటలనే మనం ఆహారంగా తీసుకుంటున్నాం. మనం తినే తిండి విషంగా మారకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని మనం కోరుతున్నాం. అందుకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అలాగే మన శరీరంలో 70% నీరు ఉంటుంది. అవును సార్. 1% నీరు తగ్గితే మన శరీరం తడారిపోయి నాలిక పిడచగట్టుకుపోద్ది. 5% నీరు తగ్గితే వాంతులు, విరోచనాలు అవుతాయి. 10% నీరు తగ్గితే మనం భూమి మీద జీవించే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం అంతా ఆలోచన చేస్తుంది ఏంటంటే మనం పర్యావరణ హితంగా జీవించాలి. మన గాలి పర్యావరణ హితంగా, మన నీరు పర్యావరణ హితంగా, మనం తినే తిండి పర్యావరణ హితంగా ఉండాలి అనే ఆలోచన మన మైండ్లో మొలిస్తేనే, ఆ ఆలోచన మనం మైండ్లో మొలకెత్తితేనే మనం ఆ పర్యావరణ హితంగా జీవిస్తాం. మన భవిష్యత్తు తరాలు పర్యావరణ హితంగా జీవిస్తాయి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవిస్తారు. అంతేగాని టీవీ ఛానల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూసి కనిపించిన వస్తువుల్లో కొనేసుకొని అది వినియోగించేద్దాం అనుకునే కన్జ్యూమరిజం నుంచి మనం బయటపడకపోతే మనం ఆరోగ్యకరంగా జీవించే పరిస్థితి ఉండదు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఒక చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు మా మాట్లాడదాం బ్రో టీం తరఫున మీకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్.